ఈ నెల 28వ తేదీ నాడు జుబ్లీస్లో ఒక మైనర్ బాలికపై జరిగిన అత్యాచార సంఘటన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం నిజంగా సిగ్గుచేటు. మేము గత నుంచి ఆరోపిస్తున్నాం, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చాతగానితనం వల్ల శాంతి భద్రత సమస్య ఉత్పన్నమవుతున్నది. ఎక్కడ ఏ సంఘటన జరిగినా కూడా ఇలా పోలీస్ అధికారులు స్పందిస్తలేరు, రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందిస్తలేరు. అందువలనే ఇవాళ హైదరాబాద్ అనేది క్రిమినల్స్కు అడ్డాగా మారింది, అక్రమ దందాలకు అడ్డాగా మారింది హైదరాబాద్. దేశవ్యాప్తంగా హైదరాబాద్ మీద చర్చ జరుగుతూ ఉన్నది. దీని మీద ఇంతవరకు రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించలే. ఇలా 28వ రోజు అసలు ఏమంటున్నారంటే, అసలు ఆ పబ్బులో పార్టీ అరేంజ్ చేసింది ఎవరు? మైనర్ విద్యార్థులను కానీ ఎందుకు ఎట్లా దానికి అనుమతించారు? 28వ రోజు సంఘటన జరిగింది. అర్ధరాత్రి పోయి అమ్మాయి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినారు. అమ్మాయి ఫిర్యాదులో ఆమెను ఎవరెవరు ఏ విధంగా అత్యాచారం చేసిన అనేది పూర్తిగా ఫిర్యాదులో పేర్లను స్పష్టంగా పేర్కొన్నది. 28వ రోజు పేర్లను స్పష్టంగా పేర్కొన్న తర్వాత రాసిన తర్వాత 31st రోజు ఎఫ్ఐఆర్ చేయాలి పోలీసు అధికారులు. 31st రోజు ఎఫ్ఐఆర్ చేశారు. ఎఫ్ఐఆర్లో పేర్లు పెట్టలే. మళ్ళా అమ్మాయి పేర్లు వస్తుంది, ఎఫ్ఐఆర్లో పేర్లు పెట్టారు పోలీసు అధికారులు. పోనీ మీరు 31st రోజు ఎఫ్ఐఆర్ చేసినప్పుడు 2 రోజుల పాటు విచారణ జరిపే అవకాశం మీకు ఉండే. వెంటనే ఎఫ్ఐఆర్లో పేరు నమోదు చేయకపోవచ్చు. 2 days మీకు టైం ఉండే. అమ్మాయి పేర్లు చెప్పింది, కానీ 31st రోజు ఎఫ్ఐఆర్ చేస్తే ఎఫ్ఐఆర్ ఇప్పటికి కూడా పేరు నమోదు చేయాలి. ఇప్పటికి కూడా 31st అయిపోయింది, ఇప్పటికి ఇన్ని రోజులైంది. ఇప్పటి వరకు కూడా నిందితులను అరెస్ట్ చేయకపోవడము, ఇలా దీనికి ఏ కారణం ఏందో ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందిస్తలేదు. సాక్షాత్తు హోమ్ మినిస్టర్ మీద ఆరోపణలు వస్తున్నాయి. ఎంఏ పార్టీ శాసన సభ్యుని కుటుంబం మీద ఆరోపణలు వస్తున్నాయి. వక్ఫ్ బోర్డు చైర్మన్ కొడుకని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. టీఆర్ఎస్ పార్టీ నాయకుల యొక్క ప్రోద్బలం, వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉందని ఆరోపణలు వస్తున్నాయి. ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా చర్చించుకుంటారు. 28వ సంఘటన జరిగితే దీన్ని గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇప్పుడు వేరే దేశం నుంచి వచ్చి అత్యాచారం చేసి నాకు అర్థం కాలేదు. ఉగ్రవాదులు వచ్చి అత్యాచారం చేసిరా? పేర్లు దొరికినాయి, అమ్మాయి పేర్లు చెప్పింది, ఇప్పటికి ఇన్ని రోజులైంది, కనీసం స్పందిస్తున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. గోప్యంగా ఎందుకు ఉంచాల్సి వచ్చింది? ఇలా మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగినప్పుడు ఫోక్సో కేసు పెట్టారు. ఫోక్సో కేసు పెట్టినప్పుడు చట్టం ఏం చెప్తుంది? 164 ప్రకారము మెజిస్ట్రేట్ ముందు అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సిన బాధ్యత పోలీస్ అధికారుల మీద ఉంది. మరి ఎందుకు రికార్డ్ చేయించలే? అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేయించకపోవడానికి కారణం ఏంది? ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే ఆరోపణలు వస్తున్నారో ఇది వాస్తవం కాబట్టి సీసీ ఫుటేజ్లో అన్ని ఆధారాలు బయటపడ్డాయి. దీనిలో వీళ్ళు మీ పోలీసులు చేసేది ఏం లేదు. అమ్మాయి పేర్లు చెప్పింది, అరెస్ట్ చేయాలి, ఇన్వెస్టిగేషన్ చేయాలి, కస్టడీ తీసుకోవాలి, రిమాండ్ చేయాలి. ఇది సీసీ ఫుటేజ్ దొరికినట్టుది. మరి ఏం సీసీ కెమెరాలు ఎందుకు మరి తెలంగాణ రాష్ట్రంలో? నాకు అర్థం కాదు. ఇన్ని కోట్లు పెట్టామన్నారు. హైదరాబాద్ సేఫ్ జోన్ కాదు వాళ్ళ అమ్మాయిలకు, కానీ ఎవరైనా సేఫ్ జోన్ హైదరాబాద్ ఇవ్వాలి. ఓల్డ్ సిటీలో కానిస్టేబుల్ కొడతారు, ఎంఏం పార్టీలు అరెస్ట్ చేయరు. విద్యుత్ సిబ్బంది మీద దాడి చేస్తారు, పట్టించుకోరు. అత్యాచారం చేశారు, పట్టించుకోరు. నిర్మల్లో మైనర్ బాలికను ఎంఏ పార్టీ గుండాలు అత్యాచారం చేశారు, నామమాత్రంగా కేసులు బుక్ చేస్తారు. నాగరాజు హత్య చేస్తారు, పట్టించుకోరు. రాఘవేంద్ర కుటుంబం ఆత్మహత్య చేసుకున్నారు, ముఖ్యమంత్రి స్పందించాడు. సాయి గణేష్ ఆత్మహత్యకు సాక్షాత్తు మంత్రి ప్రేరేపించిన విషయం బయటకు వచ్చింది, కోర్టు స్పందించింది, ముఖ్యమంత్రి స్పందించాడు.
మంత్రిలో అడ్వకేట్స్ దంపతుల హత్య జరిగింది, స్పందించాడు. రామాయణపేటలో వైశ్య కొడుకు పాపం కుటుంబం ఆత్మహత్య చేసుకున్నారు, స్పందించారు. ఎక్కడ ఏ సంఘటన జరగదు రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాడు. ఇలా పోలీస్ అధికారులు కనీసము పోలీస్ వ్యవస్థ మీద తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నమ్మకం లేకుండా పోయింది. మానవతా దృక్పథంతో ఆలోచించాలి పోలీస్ వ్యవస్థ. చట్టాన్ని కాపాడాల్సిన పోలీస్ అధికారులు వాళ్ళే చట్ట వ్యతిరేకులుగా వ్యవహరిస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో. కొంతమంది అధికారులు పోయి మీ కుటుంబ సభ్యులు అడగండి, చీతు అంటారు మేము కొంతమంది పోలీసు అధికారులు వ్యవహారాలు చూసి. ఒక మైనర్ బాలికను అత్యాచారం చేస్తే క్రిమినల్స్ లెక్కన చూడాల్సిన పోలీస్ అధికార యంత్రాంగం ఇవాళ చెంచల్ కూడా జైల్లో ఉన్న క్రిమినల్స్ కాపాడి సేఫ్ జోన్లో వాళ్ళని ఉంచుతారు. నిందితులు అరెస్ట్ చేయండి, ఇన్ని రోజులు గోప్యంగా ఎందుకు ఉంచారు, దేనికోసం గోప్యంగా ఉంచారు, నిందితులను కాపాడే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అని ప్రశ్నించడానికి వెళ్ళినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అరెస్ట్ చేసి ఇవాళ పోలీసులు పెడతారు, పిడిగుద్దులు ఊతారు, గోడలతో గిస్తారు పోలీసు అధికారులు. మహిళా కార్మికులకు గుంజుకపోతారు, కార్యకర్తలు బట్టలు చింపుతారు, అక్రమంగా అరెస్ట్ చేస్తారు. అంటే ఏమనుకోవాలి తెలంగాణ సమాజం? క్రిమినల్స్కు తెలంగాణ రాష్ట్రం సేఫ్ జోన్. క్రిమినల్స్ అరెస్ట్ చేయమని ప్రశ్నిస్తే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద దాడి చేయడానికే పోలీస్ అధికారులు, పోలీస్ సిబ్బంది, కొంతమంది అధికారులు కఠినంగా వ్యవహరిస్తారు తప్ప నిందితులను కాపాడే ప్రయత్నం పోలీస్ అధికారులు చేయడం ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి కాదు. ఇవాళ సాక్షాత్తు హోంమంత్రి మీద ఆరోపణలు వస్తున్నాయి, హోంమంత్రి విచారణ చేయమంటారు. మళ్ళీ ట్వీట్ చేస్తారు కొంతమంది ట్విట్టర్ పిట్టలు, హోంమంత్రి మీద ఆరోపణలు వస్తే హోంమంత్రి విచారణ చేయమంటారు. హోమ్ మినిస్టర్ ప్రగతి భవన్లో ఉంటాడు, డీజీపీ ప్రగతి భవన్లో ఉంటాడు, డీసీపీలు ప్రగతి భవన్లో ఉంటారు. వాళ్ళు విచారణ ఎట్లా చేస్తారు? దొరకబడితే పట్టుకునేది, నిందితులు వదిలిపెట్టమంటారు. మీరు పట్టుకుంటే కదా నిందితులు వదిలిపెట్టిపోయారు. కానీ ఇవాళ డ్రగ్స్ కేసులో కూడా ఇందరు కనీసం స్పందించలేదు. ఏదో అప్పుడప్పుడు హంగామా వేస్తారు అప్పుడప్పుడే. ఇవాళ ఏ కేసు కూడా ఇంతవరకు ఛేదించాలి పోలీసు అధికారులు. నా మాత్రం స్పందిస్తారు, కేసులు పెడతారు, చేతులు దులుపుకుంటారు. మరి క్రిమినల్స్ లెక్క చూడకపోవడం వల్లనే ఈ సమస్య ఉత్పన్నమవుతున్నది. ఇప్పటికీ ఆమె మైనర్ బాలిక, ఆమె హిందువా క్రిస్టియనా ముస్లిం మాకేం తెలుసు, నాకు అర్థం కాలే. కొన్ని పార్టీల బీజేపీ అరే ఇలా ప్రతి దాన్ని మతంతో జోడిస్తా అంటే హిందూ అమ్మాయిని రేపే తీసుపెట్టరా చెప్పండి, నాకు అర్థం కాలే. హిందూ అమ్మాయిలు రేపే తీసుపెట్టరా? ఇప్పటికీ అమ్మాయి హిందువా ముస్లిమా క్రైస్తవ ఇప్పుడు మాకు తెలియదు. భారతీయ జనతా పార్టీ మానవతా దృక్పథంతో మాత్రమే స్పందిస్తున్నది. క్రిమినల్స్కు అడ్డాగా మారింది తెలంగాణ రాష్ట్రం. హైదరాబాద్ క్రిమినల్స్కి అడ్డాగా మారింది. హైదరాబాద్ పేరును, భాగ్యనగర్ పేరును అప్రతిష్ట మూట కట్టుకునే విధంగా టీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తున్నది. దీని ముఖ్యమంత్రి చాతకాంతనమే. తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రత సమస్య ఉత్పన్నమవుతున్నది. కాబట్టి వాళ్ళ హోం మంత్రి మీదనే ఆరోపణలు వస్తున్నాయి, శాసనసభ్యుల మీద, పెద్ద పెద్ద నాయకుల మీద ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద మాకు విశ్వాసం లేదు. ముఖ్యమంత్రికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా దీనిలో వాళ్ళ పార్టీ నాయకుల హస్తం లేదు, వాళ్ళ దోస్తు పార్టీ అనే ఎంఐఎం పార్టీ నాయకుల హస్తం లేదని ముఖ్యమంత్రి భావిస్తే వెంటనే సిబిఐ విచారణకు నువ్వే స్వయంగా ఆదేశించు. నువ్వు సిబిఐ విచారణ కోరు. నీ నియత్ మీద తెలంగాణ రాష్ట్ర విశ్వాసం ఏర్పడుతుంది. అందరికీ ప్రగతి వల్ల కూర్చోబెడతావు. ఇవాళ మళ్ళీ ఏం చేస్తున్నారు? ఆ కుటుంబాన్ని నయాన్నో భయాన్నో ఒప్పించో, మెప్పించో, బెదిరించో ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తారు. ఇవాళ వాళ్ళ పేద కుటుంబం ఫిర్యాదు రాయరా కావచ్చు, వాళ్ళు ఏ ఫిర్యాదు రాస్తే ఆ ఫిర్యాదును చూసి మేము ఫిర్యాదు ఇట్లా కేసు బుక్ చేస్తామని చెప్పి చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. దాంతోపాటు ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు, న్యాయాన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు, పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఈ ముఖ్యమైనటువంటి నాయకుల కుటుంబ సభ్యులను కేసును తప్పించండి, ఎవరో తీసుకొచ్చి ఒప్పించో మెప్పించో వాళ్ళ క్రిమినల్స్గా, వాళ్ళ నిందితులుగా చూపెట్టే ప్రయత్నం చేయని చెప్పి సీఎంఓ నుంచి ఆదేశాలు వచ్చినాయి. ఇంత దుర్మార్గం అండి. ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం చేస్తే కూడా ఆ క్రిమినల్స్ను కఠినంగా శిక్షించి ఇంకొకసారి ఇటువంటి సంఘటన జరిగితే ఈ విధంగా వివరిస్తామని చెప్పి పోలీసు అధికారులు హెచ్చరించాలి తప్ప క్రిమినల్స్ కాపాడే పని చేస్తే కానిస్టేబుల్ బాధపడుతున్నారు. ఇంతమంది ఒక ఎస్ఐ బాధపడి వచ్చి మాకే సిగ్గు అనిపిస్తుంది అని డిపార్ట్మెంట్లో పని చేయాలంటే అని చెప్పంటున్నారు. మా అధికారులకు ఇట్లా నీచంగా వివరిస్తున్నారని అని చెప్పంటున్నారు.
కాబట్టి వెంటనే అరెస్ట్ చేసిన మా కార్యకర్తలు బేషరతుగా విడుదల చేయండి, విడుదల చేయాల్సిందే. ఈ కేసు మీద ఇప్పటివరకు ఎందుకు కాలయాపన చేశారు, నిందితులను ఎందుకు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు? కాబట్టి వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి సిబిఐ విచారణకు కోరాలే. అప్పుడే ఇలా ఈ తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడతాయి, క్రిమినల్స్ ఇవాళ కట్టడైతున్న విషయాన్ని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. Please subscribe ఐ డ్రీమ్స్. For more videos, subscribe I Dream. Please subscribe for more videos. I dream. I dream. For more videos, Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని subscribe చేయండి. Do watch I Dream.